సార్ చూసుకున్నట్లయితే 18 నెలల కూటమి ప్రభుత్వం పాలతో పాటు గత 5 ఏళ్ళు చూశారు. ఎక్కువ శాతం అమరావతి విశాఖపట్నం కాబట్టి మన రాష్ట్రానికి డెవలప్మెంట్ వైపుగా ఎప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి మీకేమనిపిస్తుంది? అయితే పర్వాలేదు అనిపిస్తుంది కానీ బాగానే ఉంది ప్రస్తుతానికైతే. కాదు ఇప్పటికన్నా అప్పుడు జగన్ గారి పాలనే బాగుంది నాకు తెలిసి. పింఛన్ కూడా ఇవ్వాలి, పింఛన్ మా అమ్మకి పింఛన్ రావాలి. ఇప్పుడు దాకా లైన్లో నుంచొని ఇప్పుడు పింఛన్ తీసుకొని ఇప్పుడు వచ్చా. వాలంటీర్లు ఉండేవాళ్ళు కాబట్టి గతంలో కొంచెం ఇంటికి వచ్చి 5ంటికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు 10, 11 అయిపోతుంది దగ్గరికి వచ్చేసరికి. అది పర్లేదు బాగానే ఉంది కానీ కొద్దిగా అన్నీ లేట్ అవుతున్నాయి బాగా. అప్పుడేమో నవరత్నాలు 9 ఉండేవి, ఇప్పుడు 6 పథకాలు కాబట్టి ఎక్కువ శాతం బడ్జెట్లు అవుతున్నాయి అంటున్నారు. రేపు మళ్ళీ భారం మన మీద భారం మన మీద వస్తుంది. ఎందుకంటే జిఎస్టీ అని చెప్పి చాలా పెడుతున్నారు కాబట్టి ఎక్కువ మనకే భారం పడేది మనకి. నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలతో పాటు గ్రామాల్లో ఏమో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో 99% నాకు తెలిసి వైసీపీ రావచ్చు. ఇక అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేము, మనం చెప్పలేము. రోడ్ల వ్యవస్థ కానివ్వండి, కరెంట్ ప్రస్తుతానికి రోడ్లు బాగానే వేస్తున్నారు. డెవలప్మెంట్ బాగుంది కానీ కొన్ని కావాల్సినవి కొన్ని లేట్ అవుతున్నాయి అంతే. విధంగా అమరావతి రియల్ ఎస్టేట్ పర్లేదా? అమరావతి అంటే మనకు అంత ఐడియా లేదు కానీ ప్రస్తుతానికి బయట అయితే బాగానే ఉంది కానీ అంతకుముందు పాలన అంత ఇది స్పీడ్ ఇప్పుడు అంత లేదు. 15 ఏళ్ళు సమయం ఇస్తే రోడ్ల వరకే బాగా అవుతున్నాయి కానీ మిగతాది ప్రతి దాంట్లో ఏమీ లేదు, ప్రస్తుతానికైతే ఏం లేదు. 15 ఏళ్ళు సమయం ఇస్తే ఒక డెవలప్మెంట్ చూడొచ్చు అనేది ఉప ముఖ్యమంత్రి గారి వాదన. నిజంగా ప్రజలు అంత ఓపికగా ఉంటారు. ముఖ్యమంత్రి అసలు ఆయన ఎక్కడ పట్టించుకుంటున్నాడు? ఆయన ఎప్పుడో వరదలు వెళ్తున్నాడు, వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. ఆయన ఏం లేదు. కోనసీమలో పర్యటించారు సార్ ఉప ముఖ్యమంత్రి గారు. చేయగలరా నిబద్ధతలు? అంటే గతంలో ఎన్నో చెప్పున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మాటల వరకేనండి, చేతలు ఏముంది? చేతలు ఏం లేదు. ఎన్డీఏ భాగస్వామ్యం 15 ఏళ్ళు అంటున్నారు కదా, పాత ప్రభుత్వాలకు అవకాశం ఉండదని ఆయనే అంటున్నారు. ఉంటుంది, నెక్స్ట్ చూద్దాం, ఈసారి చూడాలి కదా ఏదైనా. పర్లేదు, ప్రజా దర్బార్లో పాత ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు. పంచాయతీలు తెలిసిపోద్ది, మున్సిపాలిటీ తెలిసిపోద్ది, ఈజీగా తెలిసిపోద్ది. ఇక అక్కడ కూడా తేడా జరిగితే మనం చేయలేము దానికి. ప్రస్తుతం చూసుకుంటే ప్రజా దర్బార్లో జగన్ గారు బిజీగా ఉన్నారు సార్. మళ్ళీ ఒకసారి జనవరి అనంతరం కూడా జిల్లాల పర్యటన అంటున్నారు. ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ జనసంద్రోహం వస్తున్నారా, మాజీ ముఖ్యమంత్రి గారికి వస్తున్నారు? మాజీ ముఖ్యమంత్రి గారికి వస్తారు. జగన్ గారికి ఉన్నంత క్రేజ్ పవన్ కళ్యాణ్కి లేదు నాకు తెలిసి. ఇక తర్వాత ఫ్యూచర్ ఎలా ఉందో మరి చెప్పలేము. మాటల వరకే పరిమితం కానీ చేతలు ఏమి లేవు. ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడేమో నగరపాలక ఎన్నికలు ఉంటేనేమో మామూలుగా గ్రామాల్లో ఏమో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఈ విధంలో చూసుకుంటే కొంచెం ఏదైనా ఇబ్బందికర సమస్యలు ఉన్నాయా, లేదా ఏమన్నా ఇంట్లో రాని సమస్య? ఏమేమి అప్లై చేశారు, ఏమేమి రావట్లేదు? పెన్షన్ రావట్లే నాకు. 64 సంవత్సరాలు ఆడనారులో పనిచేసే అంతకుముందు చేయలేకపోతున్నా, ఇంటి దగ్గరే ఉంటున్నా. పిల్లలు పెడితే తింటున్నాం, లేదా లేదు. పిల్లలు ఇసుక్కొని కచ్చుకొని పెడుతున్నారు. కాలుకి ఆపరేషన్ అయింది. నెలకు 4,000, 3,000 దాకా మందులకు అవుతున్నాయి. ఆ డబ్బులు ఇవ్వాలంటే పిల్లలు తిండి పెట్టాలి, మందులకు ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి అప్పుడు ఎలా చేయించుకున్నారు సార్? ఏమన్నా ఇబ్బంది అయిందా? ఏమన్నా ఆపరేషన్ అప్పుడు? ఆరోగ్యశ్రీ అంటే మా అబ్బాయి ఇన్సూరెన్స్ మీద చేయించాడు ఆపరేషన్. అన్నీ చూడలేరు కదా వాళ్ళు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే అప్పుడు ఎలక్షన్ల ముందు మేము నిబంధనలు లేకుండా అంటే షరతులు లేకుండా అన్నీ ఇచ్చేస్తామన్నాడు, పెన్షన్లు ఇస్తామన్నాడు. 2, 3, 4 అడిగారు, నన్ను కూడా అడిగారు. నీకు పెన్షన్ ఎందుకు రావట్లేదు అంటే కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది అన్నారండి అని చెప్పేసి. అంటే మేము అట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇచ్చేస్తాము. అర్హత అంటే వయసు వయసు వస్తే 50 సంవత్సరాలు దాటితే ఇచ్చేస్తామన్నారు. లేదు, మాట తప్పారు. అది ఆశ పెట్టుకొని మేము ఓటేసాం వాళ్ళకి. ఏంటి దానికి ప్రాబ్లం ఏమని చూపిస్తున్నారు? ఇవాళ అడగటానికి కూడా ఎవరు లేరు, అందుబాటులో ఉంటుందా. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఎవరో లోపలికి కూడా రానివ్వట్లా. సార్ అంటే ఆయన కారు ఎక్కేటప్పుడు ఎమ్మడబడినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అది ఎమ్మటి ఉండేవాళ్ళు తోసేస్తున్నారు మమ్మల్ని. ఇంకేం మాట్లాడతాం? రేషన్ డిపోల్లో తీసుకుంటున్నారు. గతంలో డోర్ డెలివరీ ఏదో ఉండేదన్నారు, మరి అదేమన్నా ఇబ్బందిగా? గతంలో రేషన్ బియ్యం అది రేషన్ డెలివరీ బాగుంది, ఇది డోర్ డెలివరీ బాగుందండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కొంతమందికి. ఓకే, త్వరలో ఈ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పాత మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు. మేము కూడా ఓడిపోయిన చోట గెలవాలంటున్నారు. ఇటుపక్కేమో పవన్ కళ్యాణ్ గారు కూడా కోనసీమ జిల్లాల గ్రామాలను తిరుగుతున్నారు. ఎలా ఉంది ఆయన నిబద్ధతలు చేస్తారు పవన్ కళ్యాణ్? అది మాకు తెలియదండి. ఆయన చేసింది ఏం కనపడించట్లేదు. ఆయన చెప్పినంత ఇదిగా ఏం లేదు. కొన్ని వర్గాల వరకే వాళ్ళు చేస్తున్నారు కానీ మాలాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు. పక్కన అమరావతి అంటున్నారు, ఏదైనా పనులు దొరుకుతున్నాయా? పర్లేదా? ఈ అవి జరుగుతున్నాయండి. అది ఆ రైతులకు మేలు జరుగుతుంది.
ఆ వర్గానికి మేలు జరుగుతుంది, కొంతవరకు పర్ల వాళ్ళకి. మాలాంటి వాళ్ళని కూడా పట్టించుకోవాలిగా, మరి లేబర్ ఎలా బతుకుతారు? మాలాంటి వాళ్ళని పట్టించుకోవట్లే. ఆటనారులో 30 సంవత్సరాలు పనిచేసా, నిలబడి పనిచేసినందుకు 20 సంవత్సరాలు పనిచేస్తే నిలబడి కాళ్ళకి జబ్బు వస్తుంది అన్నారు. ఏంటి అసలు ఈ జబ్బు ఎందుకు వచ్చిందని డాక్టర్ని అడిగితే 25 సంవత్సరాలు పైబడి నిలబడిన వాళ్ళకి ఆ జబ్బులు వస్తాయి అన్నాడు. నరం బ్లాక్ అయింది, రక్తం బ్లాక్ అయిపోయింది. మరి ఆ జబ్బు వచ్చింది నాకు. నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు? పిఎఫ్లు లేవు, ఆటనారులో ఈఎస్ఐ లేవు, రోజువారి కూలికి పని చేయించుకున్నారు. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళాం. మాలాంటి వాళ్ళని ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ సంక్షేమ పథకం ఏమైనా ఇస్తుందని చెప్పేసి అంటే అది లేదు. కొడుకుల మీద ఆధారపడు, ప్రభుత్వం మీద ఆధారపడబాక అంటున్నారు. అంతకుముందు ఓట్లు వేయించుకునేటప్పుడు ఏమన్నా మేము అన్నీ ఇస్తాం, షరతులు లేకుండా పెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పారు, హామీలు ఇచ్చారు. అది ఆశపడి ఓట్లు వేసాం. మాకేమీ లేదు, రియాలిటీలో ఏం బాగలేదు, ఏం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఉచిత పథకాలతో పాటు మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది అంటేనా బుకింగ్స్ డల్ అయిపోయినాయి. ఇంతకు ముందులాగా అయితే బుకింగ్స్ రావట్లేదు. అంటే రోజంతా తోలినా కూడా మాకు 500-600 కంటే ఎక్కువ రావట్లేదు. ఇంకా దాంట్లోనే గ్యాస్కి మన ఖర్చులకు పోయి మిగలడానికి అయితే కష్టంగానే ఉంది ఆటో వాళ్ళకి. ఇదే విషయంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10,000 ఇచ్చారు. అప్పుడు ఈ ఉచితాలు లేదు కాబట్టి ఏదో ఒక విధంగా ఉపయోగపడింది. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఈ 15,000 ఇచ్చినా సరిపోతున్నాయి అంటే అన్న 15,000 అంటే ఒక మంత్ కోసం ఏదో రొటేషన్ అవుతుంది, కానీ ఆ తర్వాత నుంచి కష్టమే కదా. అంటే లాజిక్ పరంగా చాలామందికి తెలిసింది ఏంటంటే ఒక 1 మంత్ కోసం ఆ 10,000 ఇచ్చినా కూడా ఒక 1 వీకో 10 డేస్కో వస్తాయి. ఇంకా ఆ తర్వాత పరిస్థితులు మనం సంపాదించుకుంటేనే కదా మన ఈఎంఐలు కట్టుకునేదైనా. తర్వాత నెల నుంచి ఎవరు ఇవ్వరు మాకు. మేమే ఏదో ఒకటి కష్టపడి సంపాదించుకోవాలి, మేమే కట్టుకోవాలి, కిస్తీలు కట్టుకోవాలి, ఇంట్లో కూడా రొటేషన్లు చూసుకోవాలి. కానీ ఇప్పుడైతే ఇంతకు ముందులా లేదన్న, కొద్దిగా డల్ అయిపోయినాయి, బుకింగ్స్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఊబరు, ఓలా, ర్యాపిడో వీళ్ళు కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చేది ఏంటంటే ఫుడ్ డెలివరీలు చేసుకోండి, ఆటో వాళ్ళైనా కానీ ఫుడ్ డెలివరీలు ఇలా వాడండి అని చెప్పి వాళ్ళు కూడా బుకింగ్ డల్ అయిపోవడం వల్ల ఇలా నోటిఫికేషన్లు పంపిస్తున్నారు. ఇంకా బుకింగ్స్ అంటే దాని మీదే ఆధారం కాదు, సొంత కిరాయిలు కూడా ఉంటాయి. అంటే లేని వాళ్ళకైతే బాగా ఇబ్బందిగా ఉందన్న. సంక్షేమ పథకాలు లిస్ట్ చెప్పారు, పిల్లలకి డబ్బులు ఏమన్నా స్కూల్కి అవి పడినాయా? స్కూళ్ళకి అది పథకాలు అయితే అవి వస్తూనే ఉన్నాయన్న. కాకపోతే ఇప్పుడు మనం మంత్లీ మనకు వచ్చే రొటేషన్లు కానీ మన ఈఎంఐలు కానీ ఖర్చులు కానీ ఏదన్నా తీయాలంటే ఆ పథకాల వల్ల అవ్వదు కదా, ఏదైనా మనం సంపాదించాలి. ఇదైతే కొద్దిగా కష్టంగానే ఉందన్న ఫ్రీ బస్సుల వల్ల. విషయాలు చూసుకుంటేనేమో త్వరలో మన నగరాల్లో ఏమో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామాల్లో ఏమో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి జనవరి అనంతరం. ఎలా ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు, మళ్ళీ నేను గెలవాలని, ఓడిపోయిన చోట వెతుక్కోవాలనేది ఆయన నినాదం. ఎలా ఉంది? ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా కోనసీమ జిల్లాలని గ్రామాల మీద ఫోకస్ చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను పట్టించుకుంటే బాగుండేదా? ఒకసారి మీతో మాట్లాడితే బాగుండేదా యూనియన్ వాళ్ళతో? ఇదైతే యూనియన్లతో మాట్లాడి కొద్దిగా ఇంకొక పరిష్కారం, ఇంకేదైనా పర్మనెంట్ పరిష్కారం కావాలన్న. ఇది టెంపరవరీ ఏంటంటే అప్పటికప్పుడు ఒక 10,000 ఇచ్చారు, అంత బాగానే ఉంది. అంతవరకు ఏదైనా రిపేర్లు చిన్న రిపేర్లు ఉన్నా అంతా చూసుకున్నాం. కానీ ఆ తర్వాత నుంచి మాకు కష్టంగా ఉంది కదన్న నడవడం. ఇక మనం దీని మీద ఏదన్నా వచ్చినా, ఏదన్నా సంపాదించినా, ఆ ర్యాపిడో, ఊబర్ ఇలాంటివి వాడినా కూడా ఇంకా వాటికి కట్టాలి, తర్వాత గ్యాస్కి తీయాలి, ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఏదైనా ఉంటే మనం ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ పగలంతా ఇంతకుముందు సంపాదించుకున్న దాని మీద ఇప్పుడు సగం పడిపోయింది. అంటే ఈఎంఐలు కట్టుకోవడం కూడా కష్టం అయిపోయిందన్న. దీని గురించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఒకసారి అందరితో యూనియన్తో మాట్లాడి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతికితే బాగుంటుందని నా అభిప్రాయం. తెలంగాణలో చూస్తే అన్న మరి పెన్షన్ కానివ్వండి, రేషన్ కానివ్వండి, ఇంట్లో ఎవరైనా అందుకుంటున్నారా? ఈ డిపోలకు వెళ్ళి తీసుకోవడం ఏమైనా ఇబ్బంది ఉందా? ఎందుకంటే గతంలో డోర్ డెలివరీలే ఇచ్చేవాళ్ళు. సో మరి ఇప్పుడు సెలవుల సమయంలో అందుబాటులో ఉండడానికి ఇలా చేసేవాళ్ళు, పర్లేదా? ఆ విషయం ఏమంటారు? ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ కానీ అది అంత పెద్ద ప్రాబ్లం లేదన్నా, వెళ్తున్నాం తెచ్చుకుంటున్నాం, అదే అంత అలవాటే కదా. ఇంతకుముందు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఆ సమస్య అయితే అంత పెద్దగా ఏం లేదన్నా. అది అమరావతి గురించి ఏమంటారు? పక్కనే కాబట్టి రేట్లు పెరుగుదల ఏమైనా ఉందా? మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటారు కాబట్టి. రియల్ ఎస్టేట్తో పాటు ఏమైనా అభివృద్ధి పనులు బాగున్నాయి అటు? దాని గురించి ఐడియా లేదన్నా, నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆటో మీద ఈ సమస్య. ఎలా అని మరి చూసుకుంటే పథకాలు అమలు చేసిన నాయకులను చూస్తే అప్పుడు ఎన్టీఆర్ గారి నుంచి మన చంద్రబాబు వరకు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు, మీకు ఎవరు బాగా నచ్చిన నాయకులు అంటే ఒక్క మాటలు? అంటే బేసిక్గా అంత నేను పాలిటిక్స్ ఏం ఫాలో అవ్వను. కాకపోతే ఇప్పట్లో పర్లేదన్న, ఈ ప్రభుత్వం బాగానే ఉంది. అందరి బాగా
అంటే ఆడవాళ్ళకే కానీ అందరి గురించి ఆలోచిస్తుంది. అందులో మాది కూడా కొద్దిగా ఆటో వాళ్ళని కూడా కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి గారు ఒకే మాట అన్నారు, 15 ఏళ్ళు సమయం ఇస్తే డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ నేను ఒక్కడే చూసుకోవాలని ఇబ్బంది, ఒక్కొక్కటి నెమ్మదిగా అంటారు. ఏమంటారు 15 ఏళ్ళు అంటే ఇప్పుడు తెలిసిందే కానీ 15 ఏళ్ళు అంటే దాన్ని ఇంకా లాగుతారు, లాగి ఇంకా ఎక్కువ చేస్తారు. కానీ ఏదన్నా కానీ అందరూ కలిసి ఒక యూనిటీగా పనిచేసి తొందరగా డెవలప్మెంట్ చేస్తే అది పేద ప్రజలు ఇబ్బంది పడకుండా తొందరగా వాళ్ళకి ఏదో ఒక సాయం అందిస్తూ ఉంటే అది కొద్దిగా బెటర్గా ఉంటుంది అన్న. అంటే చెప్పుకునే కొద్దీ లాంగ్ అయిపోతూ ఉంటుంది, కాలం గడిచిపోతూ ఉంటుంది. కానీ పేదోళ్ళు కష్టపడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆటో వాళ్ళు కూడా చాలామంది చెప్పకూడదు, చాలా ఇబ్బంది పడిపోయి ఈఎంఐలు కట్టుకోలేక, అప్పులు కట్టుకోలేక, చివరి దాకా లాగలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ అంత లాంగ్ టైం అంటే కనుక మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఇలా కాకుండా కొద్దిగా తొందరగా ఫాస్ట్గా అయ్యేటట్టు ఇంకా వాళ్ళే డెవలప్మెంట్ చేసేది ఎవరైనా ఉంటే అధికారులు అందరు కలిసి ఒక యూనిట్గా పనిచేసి తొందరగా ఏదైనా డెవలప్ చేసే పని ఉంటే ఖచ్చితంగా పేదోళ్ళకి సాయంగా ఉంటుందన్న. అండి, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం సంక్షేమ పథకాలు చూశారు, కొత్త ప్రభుత్వం కూడా చెప్పినట్టుగా సూపర్ 6 ఉంటుంది. బాగుందా? ఫాస్ట్గా వెళ్తుందా? బాగుంది సార్. ఫాస్ట్గా నచ్చిన అంశాలు చెప్పండి. మాకు నచ్చిందంటే అన్నీ బాగానే చేస్తున్నారు. రోడ్లు కానీ, పెన్షన్ కానీ, ఇచ్చే పథకాలను ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అయ్యేం ప్రాబ్లం లేదు. చూసుకున్నట్లయితే త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? మళ్ళీ ప్రభుత్వాలు ఎలా ఉంటుంది? ఇదే వస్తుంది సార్, కోట ప్రభుత్వం వచ్చింది, దాంట్లో డౌట్ ఏం లేదు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లో తిరుగుతాను మరొకసారి, ఎందుకంటే ఓడిపోయి ఉన్నానని ఆయన అంటున్నారు. ఏమంటారు? లేదు సార్, తిరిగినా రాదు సార్. చేసే పనులేం బాగలేదు సార్. ఆయన చేసేవన్నీ కుర్రోరికి, పిల్లలకి, చదువుకున్న వాళ్ళకి ఏవి బాగలేదు. ఆయన ఎంతసేపు డబ్బులు ఇస్తాను అన్నాం కానీ ఇప్పుడు ముసలి కంటే పెన్షన్ ఈయన ఇస్తున్నాడుగా, 4,000 ఇస్తున్నాడు. దానికి అంతకంటే ఇంకేం కావాలి? మెయిన్ మనకు కావాల్సింది వాళ్ళకి, చదువుకున్న పిల్లలకి ఏంటంటే జాబులు ఇవి రావాలి. వాళ్ళకి పెన్షన్తో పని లేదు కదా, అందు గురించి స్కాలర్షిప్లు కూడా వస్తున్నాయి. కొంచెం అమరావతి ఉంది, ఎలా అనిపిస్తుంది? పనులు జరుగుతున్నాయా? బాగానే జరుగుతున్నాయి, ప్రారంభించారు. కానీ రేపు పండగ పోయిన నుండి అవుతాయి, స్టార్టింగ్ అవుతాయి. నాకు తెలిసి రైతుల సమస్యలు కొన్ని ఉన్నాయి సార్. రిటర్నబుల్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారు, అంటే భూమి ఇచ్చిన వాళ్ళు రిటర్న్ ఇళ్ల స్థలాలు మరి ఇవ్వాలి కదా. మరి భూమి ఇచ్చినప్పుడు ఆ మాత్రం ఇవ్వకపోతే మరి రైతు బాధపడతాడుగా. అవి కూడా పరిష్కరించిన తర్వాత పనులు బాగుంది. కోనసీమ జిల్లాలకేమో ఉప ముఖ్యమంత్రి గారి పర్యటనలు ఉంటున్నాయి, పల్లె పండుగలు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన నిబద్ధతగా ఉన్నాడు? అయినా ఇంకా తిరిగి చూడవసరం, పవన్ కళ్యాణ్ గారు ఉండి మాట్లాడవసరం లేదు. ఆయన టేజ్ కానీ బాగానే చేసిపోతున్నాడు. ఒక మాట సార్, అయితే ఏమంటున్నారంటే ఒక 10-15 ఏళ్ళు మనకి ఇవ్వగలిగితే సమయం, ఒక డెవలప్మెంట్ చూడొచ్చు అంట. అవును, అదే కరెక్ట్. అది కనీసం 10-15 ఏళ్ళు ఇస్తేనే బాగుపడుతుంది. మళ్ళా వచ్చి అన్నీ ఆగిపోదు. అది మెయిన్ రావాలి, అది వస్తేనే బాగుపడుతుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం మారింది అనుకో ఇంకా అన్నీ అవ్వవు, ఇంకెక్కడ పడి గొంగలు పడిపోతుంది. ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధిలో మెయిన్గా కంపెనీలు ఎక్కువ శాతం అక్కడ పెడితే బాగుంటుంది, రాష్ట్రంలో విద్యార్థులు అటు వెళ్ళి చేసుకోవచ్చు, వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా అంటారు. మరి ఇది అంతా మందే కాబట్టి అక్కడికి వెళ్ళిన పర్లేదు, ఎక్కడున్న పర్లేదు. అక్కడ డెవలప్మెంట్ అవ్వడమే కావాలి, ఎక్కడున్నా అక్కడ బాగుంటారు. సార్, స్థానికంగా చూసుకుంటే మరి ఉచిత పథకాలు మహిళలకు ఉచిత బస్సు వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉందా? మగవాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అంటే మరి తప్పదు, మరి ఇబ్బంది. టికెట్ తీసుకుంటూ నిలుచుంటున్నాం, మరి ఏంటంటే ఫ్రీ బస్సు, మరి 20 వరకు ఆడోరికి డ్యూటీకి వెళ్తున్నారు. ఆడ కోసం మరి చూడాలి. మనం ఈ తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్ళే పిల్లలకు డబ్బులు వేసారన్నారు, ఏమైనా పడినాయా? మనకంటే ఖాళీ సీపే పడుతుంది సార్. 3 ఆడపిల్లలని, పెద్ద చదువు అయిపోయింది సార్. చిన్న పాప చదువుతుంది, ఆమెకి ఖాళీ సీప్ ఇంకా పడలేదు. మరి గ్రామ సచివాలయాలు ఏదన్నా పని కావాలని వెళ్తే సమాధానం ఉన్నాయి పర్లేదు, అయ్యేం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్? పర్లేదండి, అవి బాగానే ఉన్నాయి. ఏవి చెప్తారు కానీ మేము మొన్న తూర్పుకి వచ్చాక అన్నీ బాగానే ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే 2029 ఎవరు అంటారు? ఇదే కూటమి వచ్చింది. మీకు నచ్చిన నాయకుల్లో సీఎంలుగా చేసిన వ్యక్తులు చూసుంటారు కాబట్టి, అప్పుడు ఎన్టీఆర్ కాడి నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు చూసుకుంటే రాజశేఖర రెడ్డి, జగన్ గారు కూడా ఉన్నారు మధ్యలో. మీకు నచ్చిన వాళ్ళు? ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు. వచ్చాయి పాత ప్రభుత్వాలు కూడా సంక్షేమం అందుకునే ఉంటారు, పిల్లలకి డబ్బులని లేకపోతే ఇంట్లో సంక్షేమ పథకాల లిస్టులో ఉన్న పెన్షన్లు అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎలా అనిపిస్తుంది? మాకు పెన్షన్ ఏం లేదండి. ఎందుకంటే వయసు ఎంత ఉంటుంది? వయసు 56 అండి. 60 రావాలంటున్నారండి. మరి అది చాలాసార్లు తిరిగాం, రావట్లేదు. ఉచిత పథకాల వల్ల మనకేమన్నా ఎక్కువ డబ్బులు అవుతాయి? ఇప్పుడు వరకు నాకేమి ఉచిత పథకం అనేది నాకేం అందలేదు, నాకు రాలేదు కూడా, ఇప్పుడే పెట్టుకోలేదండి. గతంలో ఏం చేస్తూ ఉండేవాళ్ళు? వాచ్మెన్ కంటే ముందు ఇస్త్రీ చేసుకునేవాడిని. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ? సాకల రజ్జిక
మామూలుగా ఉంటున్నామండి. ఓకే, మరి చూసుకుంటే చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నాయి? 30 సంవత్సరాల నుంచి ఇల్లు కోసమే నేను పోరాడుతున్నాను, కానీ ఇల్లే రావట్లేదు. స్థానికంగా ఎక్కడన్నా ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే సచివాలయంలో అడిగితే సచివాలయంలో అడిగితే ఇస్తామంటారు, వచ్చినట్టు చెప్తానులే అంటారండి. అంతే. పాత ప్రభుత్వంలో ఏదన్నా అందుకున్నారా? అప్పుడు 9 పథకాలు ఇవి ఇచ్చారండి మనకి, దస్తవేజులు ఇచ్చారు కదండి. అవి ఎలాగన్నా అట్టుకొచ్చి చూపిస్తే వచ్చినప్పుడు మేము చెప్తే ఎలా అంటారు. మామూలుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చూపించారు. అయితే ఓకే, ఏమంటున్నారు? వాళ్ళు వచ్చినప్పుడే మేము చెప్తాంలే, ఇంటికి వచ్చాం. ఓకే, మీకు సమాచారం అందిస్తాము. అన్ని విధాలుగా పర్లేదు. అయితే పర్లేదు. సరే, ఉచితాలు కూడా ఇస్తున్నారు మహిళలకు, ఉచిత బస్సు ప్రయాణాలని ఇవన్నీ ఉన్నాయి. రాలేదు, మాకేం రాలేదు సార్, మాకేం రాలేదు. టోటల్గా ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకులు ధరలు ఎలా ఉన్నాయి? ధరలు మాత్రం బాగా ఘోరంగా ఉన్నాయి. మరి ఏమంటారు, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందితే మన పిల్లలు మనవాళ్ళు ఎవరున్నా కానీ రేపు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చని చంద్రబాబు గారు అంటున్నారు. ఒక 15 ఏళ్ళు సమయం ఇవ్వగలిగితే ఇక్కడ డెవలప్మెంట్ చూపిస్తానని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. ఏమంటారు? ఏమో మనకి ఏం తెలుసండి, అవి రాజకీయం అంటే నాకు తెలియదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఆ పొద్దున్న సాయంకాలం దాకా వాచ్మెనే, ఎప్పుడైనా అయితే ఇలా కూరగాయలకు వస్తా, అంతే, బయటకు వచ్చి పని ఉండదు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఆరోగ్యపరంగా, ఏదైనా హాస్పిటల్ పరంగా? ఆరోగ్యశ్రీ రాలేదండి ఇంకా, తీసేశారు కదా, అది పథకం తీసేశారు. వెళ్ళామండి, మా ఆవిడకి కొంచెం బాగోపోతే వెళ్తే రాలేదు, తీసేశారు, వచ్చినప్పుడు చెప్తా అన్నారు. అంటే ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్య బీమా ఒక కుటుంబానికి వచ్చేసరికి 25 లక్షలు అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. అదే అండి, అదే కొంచెం ఇబ్బంది అంటారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు సార్. మా అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్లో మా ఆవిడకి ఆపరేషన్ చేయించామండి, అప్పుడు చేశారు, ఆరోగ్య పథకం మీదే చేశారు. ఓకే ఓకే, మరి ఏమంటారు, సంక్షేమం అందుకుని అంతా మంచి జరిగిన నాయకుల్లో మీకు ఎవరు బాగా నచ్చారు? రాజశేఖర్ రెడ్డి, జగన్, మళ్ళీ చంద్రబాబు? నాకు ఎప్పుడు ఈయనేనండి, చంద్రబాబు నాయుడు. నాకు ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడే, ఎన్టీఆర్ఏ. పర్లేదు. రేపు ఏంటంటే నగరంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఎలా ఉంటుంది ఈసారి? ఎవరు వస్తారు, వైసీపీ వాళ్ళ లేదా టీడీపీ వాళ్ళు? ఉన్నాయో నాకు తెలియదండి. ఓటు మట్టుకి ఆయనే వేసుకుంటాను, నేను వచ్చిన కాంచి, నేను పుట్టి పెరిగిన కాంచి చంద్రబాబు నాయుడు గారికి. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు ఈయనకండి మనకి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.